కర్కాటక రాశి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇవాళ నేను మీతో పంచుకోబోయే విషయాలు మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పబోతున్నాయి. ఏదో మామూలుగా రోజు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఎన్నో వీడియోలు చూసినట్టు దయచేసి దీన్ని క్యాజువల్గా చూడకండి. ఎవరూ లేని చోట చాలా ప్రశాంతంగా కూర్చుని ఈ మాటలు వినండి. ఎందుకంటే మీ తలరాతను మార్చే ఒక పెద్ద దైవ రహస్యం ఈ వీడియోలో ఉంది. అవును, మీరు వింటున్నది ముమ్మాటికి నిజం. గ్రహాలన్నీ కలిసి ఒక అరుదైన మార్పు చేస్తున్నాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ ఇక తీరిపోయే టైం వచ్చేసింది. దాదాపు 351 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కర్కాటక రాశి వారికి ఇంతటి అద్భుతమైన సమయం రాబోతోంది. ఇది వినడానికి ఏదో కట్టుకథలా అనిపించవచ్చు, కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఇది అక్షరాల సత్యం. మీరు అక్షరాల నక్కతోక తొక్కినట్లే అని చెప్పచ్చు. కానీ ఇక్కడి ఒక చిన్న మెలిక ఉంది. మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు గురించి ప్రకృతి మీకు ముందే కొన్ని సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని దానికి తగ్గట్టు మీరు నడుచుకుంటేనే ఈ అదృష్టం మీ సొంతమవుతుంది. అలా కాకుండా ఆ 3 ముఖ్యమైన సంకేతాలను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీరు చేతులారా మీ అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే అవుతుంది. ఒక్కసారి ఆ అవకాశం చేజారితే ఆ తర్వాత ఎదురయ్యే భయంకరమైన కష్టాల నుంచి మిమ్మల్ని సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా కాపాడలేరు. అందుకే ఈ వీడియోను మధ్యలో ఎక్కడా ఆపకుండా చివరి వరకు చాలా ఓపికగా చూడండి. మధ్యలో ఆపేస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద అవకాశాన్ని మీరు శాశ్వతంగా వదిలేసుకున్నట్లే. అసలు ఆ సంకేతాలు ఎలా వస్తాయి, వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోబోతున్నారు. ఈ అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకునే ముందు కర్కాటక రాశి వారు వెంటనే కింద కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని మనస్సారా రాయండి. అలాగే ఈ వీడియోలోని మాటలు మీకు నిజంగా కనెక్ట్ అయితే మీకు ఒక ధైర్యాన్ని ఇస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఏదైనా పెద్ద సమస్య ఉంటే, ఎవరికీ చెప్పుకోలేని తీరని బాధ ఉంటే దాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ బాధలు తీరిపోయి మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని మా బృందం అంతా కలిసి మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాం. దేవుడి దయ వల్ల మీ కామెంట్లోని ఆ సమస్యకు త్వరలోనే ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది ఎంతోమంది జీవితాల్లో జరిగిన నిజమండి. అందుకే ఇంత నమ్మకంగా చెబుతున్నాను. ఇప్పుడు ఒక్కసారి మీ గతం గురించి, మీ మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలిస్తేనే ఎక్కడికి వెళ్తున్నామో అర్థమవుతుంది. కర్కాటక రాశి వాళ్ళు పుట్టుకతోనే చాలా మంచి వాళ్ళండి. మీది వెన్నలాంటి మనసు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేస్తారు. అవునా కదా, మీరే చెప్పండి. పక్కవాడు ఏడుస్తుంటే చూసి తట్టుకునే శక్తి మీకు అస్సలు లేదు. వాళ్ళ బాధను మీ బాధలా ఫీల్ అయిపోయి వాళ్ళకి సాయం చేయడానికి మీ ప్రాణమైనా ఇచ్చేస్తారు. కానీ ఈ సమాజం మీకు తిరిగి ఏమిచ్చింది? ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో, ఎవరి కోసమైతే మీ టైం, మీ డబ్బు, మీ ఓపిక అంతా ఖర్చు పెట్టారు, వారే మిమ్మల్ని నిలువునా మోసం చేశారు కదూ. ప్రాణంగా నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. మీకు ఎప్పుడో ఒకసారి అవసరం వస్తే మీరు ఎవరికైతే సాయం చేశారో వాళ్ళు కనీసం మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితులు మీరు ఎన్నో చూశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మీ బంధువు, మీ స్నేహితుడు కష్టాల్లో ఉండి మీ దగ్గరకు వస్తే మీ దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర మీరు అప్పు తెచ్చి మరీ వాళ్ళకిచ్చుంటారు. తీరా చూస్తే వాళ్ళు మీకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్నే నిందిస్తూ మీ మీదనే లేనిపోని నిందలు వేసుంటారు. ఆ డబ్బులు అడిగితే మీ మధ్య ఉన్న బంధం ఎక్కడ చెడిపోతుందో అని భయపడి మీరు ఆ అప్పు తెచ్చిన వాళ్ళకి వడ్డీలు కట్టుకుంటూ లోపల ఎంతలా కుమిలిపోయారో మీకు మాత్రమే తెలుసు. ఆర్థికంగా మీరు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కష్టపడి సంపాదించిన డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి నీళ్లలా ఖర్చయిపోవడం మీరు ఎన్నోసార్లు చూశారు. ఇంట్లో ఒక శుభకార్యం చేద్దామనో, ఒక ఇల్లు కొందామనో మీరు ఎంతో కష్టపడి పైసా కూడబెడితే సడన్గా ఏదో ఒక ఊహించని ఖర్చు రావడం, ఆ డబ్బంతా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. మీ కష్టార్జితం పక్కవాళ్ల పాలవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గదిలో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ గడిపారు. నమ్మిన స్నేహితుల కోసం మీరు ఎంతో రిస్క్ చేసుంటారు. జామీను సంతకాలు పెట్టుంటారు, అప్పులిప్పించుంటారు. కానీ టైం వచ్చినప్పుడు వాళ్లే మీకు ముఖం చాటేశారు. ఇలాంటివి మీ లైఫ్లో ఎన్నో జరిగాయండి. ఇదంతా అబద్ధమని ఎవరైనా అనగలరా? ఇక కుటుంబం విషయానికొస్తే ఇంట్లో కూడా మీకు పెద్దగా ప్రశాంతత లేదు. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునేవారు లేరు. మీరు మీ కుటుంబం కోసం మీ ఆశలు, మీ కలలు అన్నీ చంపుకుని అహర్నిశలు కష్టపడతారు. వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. కానీ మీరు ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదన్న కోపంతో మిమ్మల్ని ఎప్పుడూ నిందిస్తూనే ఉంటారు. నువ్వు మాకేం చేశావు అని వాళ్ళని ఒక్క మాటతో మీ గుండె ముక్కలైపోతుంది.
ప్రతి చిన్న విషయానికి మీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటే మీ మనసు ఎంత బాధపడిందో ఎవరికి తెలుసు? బయటకు నవ్వుతూ అందరితో సరదాగా ఉన్నట్టు కనిపించినా లోపల మీరు ఒంటరిగా అనుభవించిన ఆవేదన ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇది చాలదన్నట్టు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడూ మీ వెనకాల గోతులు తవ్వుతూనే ఉంటారు. ఆఫీస్లో మీరు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే ఆ క్రెడిట్ అంతా వేరేవాడు కొట్టేస్తాడు. పై అధికారుల ముందు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని ఎన్నో కుట్రలు చేస్తారు. మీరు ఏ వ్యాపారం పెట్టినా అందులో మీరు పైకి రాకుండా అడ్డుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు ఈ జీవితం ఎందుకు దేవుడా, నేను ఎవరికి ఏ అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష అని మీరు ఎన్నోసార్లు పూజా గదిలో కూర్చుని దేవుడి ముందు ఏడ్చారు కదూ. మీ నిజాయితీని ఎవరూ గుర్తించలేదు, మీ ప్రేమకు ఎవరూ కనీస విలువ ఇవ్వలేదు. ఇవన్నీ తలుచుకుంటేనే మనసు ఎంతో బరువెక్కుతుంది. కానీ కర్కాటక రాశివారు మీకు ఒక అద్భుతమైన శుభవార్త. ఇక మీరు ఏమాత్రం బాధపడకండి. మీ కన్నీళ్లకు ఖచ్చితంగా ప్రతిఫలం దక్కే టైం వచ్చేసింది. ఆ చీకటి రోజులు పూర్తిగా అయిపోయాయండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించిన ఆ దేవుడు ఇప్పుడు మీకు పరీక్షలు ఆపేసి వరాలిచ్చే సమయం వచ్చేసింది. కాలచక్రం ఇప్పుడు మీ వైపు తిరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాదాపు 351 సంవత్సరాల తర్వాత గ్రహాలన్నీ ఒకే లైన్లోకి వచ్చి మీకు అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నాయని. ఇది ఒక ఎక్స్ట్రాఆర్డినరీ టైం అండి. ఇలాంటి అవకాశం ఎన్నో తరాల వాళ్ళకు కూడా రాదు. మీరు పడ్డ ప్రతి కష్టానికి వడ్డీతో సహా సంతోషాన్ని, సిరి సంపదల్ని ఇచ్చే అద్భుతమైన టైం ఇది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఈ అదృష్టకాలం మీ జీవితంలోకి వచ్చే ముందు ప్రకృతి మీకు కొన్ని హింట్స్ ఇస్తుంది. వాటినే మనం దైవిక సంకేతాలు అంటాం. ఈ మొదటి సంకేతం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీకు కలలో రావచ్చు, లేదా మీ రోజువారీ జీవితంలో జరగచ్చు. మీకు తెలుసా, ఈ టైంలో మీకు పదే పదే పురాతనమైన గుళ్ళు, గోపురాలు కలలో కనిపిస్తాయి. ఎప్పుడూ పాతబడిపోయిన శివాలయం కానీ, ఒక పెద్ద రావి చెట్టు కానీ మీకు కలలో వస్తాయి. పచ్చని చెట్లు, ఎంతో స్వచ్ఛంగా ప్రవహించే నీళ్లు కలలోకి వస్తాయి. ఇవి సృష్టికి సంబంధించిన చాలా బలమైన పాజిటివ్ వైబ్స్ అండి. ఇవే కాదు, ఎప్పుడూ చనిపోయిన మీ పాత ముత్తాతలు, మీ పితృదేవతలు కలలోకి వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా, మీ తల మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున, అంటే కరెక్ట్గా బ్రహ్మముహూర్తమైన 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో మీకు ఎటువంటి అలారం లేకుండానే మెలకు వచ్చేస్తుంది. ఎవరో అదృశ్య శక్తి వచ్చి మిమ్మల్ని తట్టి లేపినట్లుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరూ ఉండరు, కానీ మీకు ఏమాత్రం భయం వేయదు. దానికి బదులుగా మీ మనసులో ఎప్పుడూ లేనంత ప్రశాంతత ఉంటుంది. మీ చుట్టూ ఏదో మంచి గంధం సువాసన విస్తున్నట్లుగా, ఒక చల్లటి గాలి మిమ్మల్ని తాకినట్లుగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదండి, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా తెల్లవారుజామున మెలకు రావడం అనేది మామూలు విషయం కాదండి. ఆ నిశ్శబ్దంలో సాక్షాత్తు ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నట్లుగా మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. నీ కష్టాలు తీరిపోయాయిరా, నేనున్నాను నీకు అని ఆ పైవాడు మీకు భరోసా ఇస్తున్నాడు అని దానికి అర్థం. అంతేకాదు, మీరేదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు రోడ్డు మీద నవ్వుతూ ఆడుకుంటున్న పసిపిల్లలు మీకు ఎదురుపడతారు. కాషాయ బట్టలు కట్టుకున్న సాధువులు కనిపించడం, లేదా మీరు వెళ్లే దారిలో ఆవులు పదే పదే మీ ముందు నడుచుకుంటూ వెళ్లడం లాంటివి జరుగుతాయి. మీ ఇష్టదైవం పేరు కానీ, మీకిష్టమైన దేవుడి పాటలు కానీ, మీరు వెళ్లే దారిలో ఎక్కడో ఒక చోట గుడిలో, మైకలో అనుకోకుండా మీ చెవిన పడతాయి. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా జరిగే పనులు కావు. సృష్టి మొత్తం ఏకమై మీకు అండగా నిలబడిందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మీ కష్టాలు తీర్చడానికి దిగివచ్చాడని అర్థం. ఇలా జరిగినప్పుడు మీరు వెంటనే మనసులో ఆ దేవుడికి నమస్కారం చేసుకోండి. ఆ రోజు మీరు అనుకున్న పని 100% విజయవంతంగా పూర్తవుతుంది. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఇదే చాలామందికి అర్థం కాదండి. ఈ అనుభవాలను కేవలం ఏదో భ్రమ అనుకొని తేలికగా వదిలేస్తారు. ఏదో కల వచ్చిందిలే, పొద్దున్నే ఆవులెదురు పడితే ఏముందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ అలా నిర్లక్ష్యం చేస్తే, దేవుడు వరమిద్దామని తలుపు తడితే మీరు నిద్రపోతూ తలుపు తీయనట్లే అవుతుంది. ఈ టైంలో మీ మనసు మీకు చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్తుంది. ఏ పని చెయ్యాలి, ఎవరిని నమ్మాలి అనేది మీ ఇన్నర్ వాయిస్ మీకు ముందే చెప్పేస్తుంది. ఒక వ్యక్తి మీ ముందుకు రాగానే వాళ్ళ అసలు క్యారెక్టర్ ఏమిటో మీకిట్టే తెలిసిపోతుంది. ఆ లోపలి గొంతుకను దయచేసి అశ్రద్ధ చేయకండి. ఆ సమయంలో మీ మనసు చెప్పే మాటే మీకు అసలైన రక్షణ. మీ మనసు వద్దు అనిపిస్తే ఆ పని ఎంత లాభం వచ్చేదైనా సరే అస్సలు చేయకండి.
ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా చాలా ముఖ్యమైనదండి. బాగా జాగ్రత్తగా వినండి. ఈ అదృష్ట కాలంలో మీకు మరో బలమైన హింట్ కూడా ప్రకృతి నుంచి వస్తుంది. ఇది మీ కళ్ళ ముందు జరిగే ప్రాక్టికల్ చేంజ్. అదే మీ శత్రువుల బండారం బయటపడడం. ఇన్నాళ్ళు మీ ముందు భలే ఆప్యాయంగా మాట్లాడుతూ అన్నయ్య, తమ్ముడు, అక్క అని పిలుస్తూ మీ వెనకాల మీ మీద చాడీలు చెప్పిన వాళ్ళ ముఖాలు ఒక్కసారిగా మారిపోతాయి. మీరు వాళ్ళతో ఏమీ గొడవ పుడక్కర్లేదు. మీరేం యాక్షన్ తీసుకోక్కర్లేదు. వాళ్ళేం తప్పు చేశారో వాళ్లే మీ కళ్ళ ముందు దొరికిపోతారు. వాళ్ళు పన్నిన కుట్రలు సాక్ష్యాలతో సహా అందరికీ తెలిసిపోతాయి. ప్రకృతి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తుందో మీరు కళ్ళారా చూస్తారు. మీ మీద లేనిపోని నిందలు వేసిన వాళ్ళు సమాజంలో పరువు పోగొట్టుకొని తలదించుకుంటారు. మీరు ఎవరికైతే అన్యాయంగా డబ్బులు పోగొట్టుకున్నారో, ఎవరైతే మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మిమ్మల్ని ఏడ్పించారో వారి నుంచి అనుకోకుండా మీకు మెసేజ్ రావడం కానీ, వాళ్ళే మీకు ఎదురుపడడం కానీ జరుగుతుంది. ఎప్పుడో ఆశ వదులుకున్న డబ్బులు, ఇక నావి కావు అనుకున్న పాత బాకీలు సడన్గా మీ చేతికి వస్తాయి. ఏదైనా భూ వివాదాలు కానీ, కోర్టు కేసులు కానీ ఉంటే అవి అనూహ్యంగా మీ వైపుకు తిరుగుతాయి. ఆ దేవుడి దయ వల్ల తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అలాగే మీరు గతంలో ఏ బిజినెస్లో అయితే లాస్ అయ్యారో, కుంగిపోయారో, అదే బిజినెస్లో మీకు ఎవరూ ఊహించని విధంగా లాభాలు రావడం స్టార్ట్ అవుతాయి. మీ దగ్గర పనిచేసిన వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళకి తగిన శాస్తి జరిగి మీ దగ్గర మళ్ళీ పని అడగడానికి వస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు పనికి మాలిన వాళ్ళని అన్నారో, వీడేం పైకొస్తాడులే అని ఎగతాళి చేశారో వారే ఇప్పుడు మీ సలహాల కోసం మీ దగ్గరకు వస్తారు. ఇది వింటుంటే మీకే ఆశ్చర్యంగా ఉండి ఉంటుంది. కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఎక్కడి నుంచో కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు జాబ్ చేసే చోట మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ బాస్ మీ పనిని మెచ్చుకుంటాడు. ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో మీ మాటకు ఎక్కడి లేని వాల్యూ పెరుగుతుంది. మీరు 10 మందిలో ఉన్నప్పుడు మీ మాటే శాసనమవుతుంది. ఇదంతా మీ కళ్ళ ముందే జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోయేంత వేగంగా జరుగుతుంది. మొదట్లో ఇవన్నీ చూసి మీరు నమ్మలేరండి. ఇది కళా నిజమా అని మీకు మీరే గిల్లి చూసుకుంటారు. నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయా అని కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ నిజాయితీకి, మీరు పడ్డ కష్టానికి కాలం ఇస్తున్న గిఫ్ట్ ఇది. మీరు ఎన్ని అవమానాలు భరించారో ఇప్పుడు అంతకు మించి మీకు గౌరవం దక్కుతుంది. ఈ సమయంలో మీరు ఎంత సింపుల్గా, వినయంగా ఉంటే అంత పైకి ఎదుగుతారు. దేవుడు నాకు ఈ స్థాయి ఇచ్చాడు అని ఎప్పుడూ గ్రౌండెడ్గా ఉండండి. మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవాళ్ళు ఎలాగో ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి. వాళ్ళ గురించి మీరు ఏమాత్రం పట్టించుకోవాల్సిన పనే లేదు. మీ పనేంటో మీరు చూసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోవడమే. మీ సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది. మీరు నోటితో ఏమీ చెప్పక్కర్లేదు. ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు సుమా. ఎందుకంటే డబ్బు రావడం, శత్రువులు సైలెంట్ అయిపోవడం, సమాజంలో పేరు రావడం అనేది కేవలం బయట కనిపించే భౌతికమైన మార్పు మాత్రమే. కానీ మీ లోపల ఒక పెద్ద మార్పు వస్తుంది చూశారు? అదే 3వ సంకేతం. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనదండి. దీన్ని అర్థం చేసుకున్న వాళ్లే నిజమైన విజేతలు. అకస్మాత్తుగా మీకు ఈ ప్రపంచం మీద, డబ్బు మీద, పనికిరాని బంధుత్వాల మీద ఒక విధమైన విరక్తి వచ్చేస్తుంది. ఎవరైతే మీ లైఫ్లో ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుతూ మీ ఎనర్జీని లాగేసుకుంటున్నారో వారి నుంచి మీరు చాలా సైలెంట్గా దూరమైపోతారు. ఏ గొడవ పెట్టుకోరు, ఎవరిని తిట్టరు, కానీ వాళ్ళను మీ లైఫ్లోంచి కట్ చేసేస్తారు. ఒకప్పుడు ఎవరితోనైనా చిన్న మాట తేడా వస్తే చాలు రాత్రంతా నిద్రపోకుండా, అన్నం తినకుండా దాని గురించి ఆలోచించేవారు మీరు. వాళ్ళలా ఎందుకన్నారు అని మీలో మీరే కుమిలిపోయేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయరు. వాడెవరో ఏదో అంటే నాకేంటి, నా లైఫ్ నాది, నా పనులు నాకున్నాయి అనే ఒక సూపర్ కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మిమ్మల్ని మీరు ఎంతో కేరింగ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంతకాలం పక్క వాళ్ళ కోసం బతికిన మీరు ఇప్పుడు మీకోసం, మీ ఆనందం కోసం బతకడం నేర్చుకుంటారు. మీకు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్లుగా మీకే ఫీలింగ్ వస్తుంది. మిమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే ధైర్యం మీలో వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకునే స్థాయికి మీరు మెంటల్గా ఎదుగుతారు. మీ మాట తీరులో ఒక అద్భుతమైన ఆకర్షణ వస్తుంది. మీ ముఖంలో ఎప్పుడూ లేని ఒక కళ, ఒక తేజస్సు కనిపిస్తుంది. ఎవరైనా సరే మీతో మాట్లాడాలి అనిపించేలా మీ క్యారెక్టర్ మారుతుంది. మీ దగ్గరకు వస్తే వాళ్ళకి కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ మెంటల్ మెచ్యూరిటీ, ఈ ధైర్యం మీకు వస్తోంది అంటే పక్కాగా మీరు ఆ అద్భుతమైన రాజయోగం టైంలోకి అడుగుపెట్టినట్లే లెక్క.
ఈ టైంలో మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా సరే సూపర్ హిట్ అవుతుంది. దానికి దేవుడి పూర్తి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం డౌట్ పడకుండా, అస్సలు వెనకడుగు వేయకుండా మీరు అనుకున్నది చేసుకుంటూ పోవడమే. మీరు మొదలుపెట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఇది మీకు దేవుడు వేసిన పూలదారి. దీన్ని వాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. వీడియో చివర్లో చెప్పే పరిహారం గురించి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, అదృష్టం రాగానే దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఇంత భారీ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం మన కష్టం మాత్రమే సరిపోదు కదండి. దానికి ఖచ్చితంగా దైవానుగ్రహం ఎప్పుడూ తోడుండాలి. మన చుట్టూ ఉన్న జనాల కళ్ళెలా ఉంటాయో, వాళ్ళ ఏడుపులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎడుగుతున్న వాళ్ళని చూసి సమాజం ఊరుకోదు. కాబట్టి ఆ నరదృష్టి, వాళ్ళ ఏడుపులు, దిష్టి దోషాలు మన మీద పడకుండా ఉండాలంటే మీరు ఒక చిన్న దైవ కార్యంలో పాల్గొనాలి. నేను చెప్పే ఈ దైవ పరిహారం క్రమం తప్పకుండా ప్రతి వారం మీరు చేసి తీరాలి. ఇది చాలా సింపుల్. ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. కానీ దీని రిజల్ట్ మాత్రం ఊహించినంత గొప్పగా ఉంటుంది. ప్రతి గురువారం కానీ లేదా శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేవకముందే, అంటే ఉదయాన్నే 5 గంటల లోపే ప్రశాంతంగా తలస్నానం చేసి మీ దేవుడి గదిలో కూర్చోండి. ఆ శ్రీమన్నారాయణుడి పటం ముందు కానీ, విగ్రహం ముందు కానీ ఎంతో భక్తితో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక 2 దీపాలు వెలిగించండి. ఒక ఎర్రటి పువ్వును, మందారం కానీ గులాబీ కానీ స్వామి పాదాల దగ్గర ఉంచండి. ఆ తరువాత కింద ఒక ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మహా పవర్ఫుల్ మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు మనసారా జపించండి. జపమాల ఉంటే జపమాలతో చేయండి, లేదంటే చేతి వేల మీద లెక్క పెట్టుకోండి. ఈ జపం చేస్తున్నంతసేపు మీ మైండ్లో వేరే ఏ థాట్ రాకూడదు. మీ ఫోన్ సైలెంట్లో పెట్టేయండి, టీవీలు బంద్ చేయండి. మీ ఫోకస్ మొత్తం ఆ దీపం మంట మీదే ఉండాలి. మీకున్న సమస్యలు, మీకు అప్పు ఉన్నవాళ్ళు, మీ శత్రువులు అందరూ ఆ దీపం మంటలో కాలిపోతున్నట్లుగా మనసులో బలంగా అనుకోండి. అలాగే స్వామివారి ఆశీస్సులు ఒక తెల్లటి కాంతిలాగా మీ మీద పడుతున్నట్లుగా ఊహించుకోండి. ఈ చిన్న పని మీలో మామూలు ఎనర్జీని నింపదు. ఇది ఒక గొప్ప ధ్యానం. ఇది ప్రతి వారం చేయడం వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. అలాగే కుదిరినప్పుడల్లా నోరు లేని మూగజీవులకు ఏదైనా తినడానికి పెట్టండి. ఎందుకంటే ఆ మూగజీవుల్లోనే దేవుడుంటాడు అంటారు పెద్దలు. ఆవులకు పచ్చి గడ్డి కానీ, అరటి పండ్లు కానీ తినిపించండి. వీధి కుక్కలకు ఏవైనా బిస్కెట్లు వేయండి. పక్షులకు గుప్పెడు గింజలు, కొంచెం నీళ్లు మీ బాల్కనీలోనో డాబా మీదనో ప్రతిరోజు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏ చిన్న దోషమైనా సరే ఇట్టే మాయమైపోతుంది. ఆ మూగజీవులు కడుపు నిండి సంతోషిస్తే ఆ దేవుడు సంతోషించినట్లే. ఆ పుణ్యం మీ కుటుంబం మొత్తాన్ని రక్షిస్తుంది. కర్కాటక రాశి వారికి ఇంకా కష్టాలు పూర్తిగా తీరిపోయాయండి. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఉదయించిపోతుంది. మీ కళ్ళల్లో నీళ్లు తుడిచే రోజులు వచ్చేశాయి. ఎవరైతే మిమ్మల్ని పనికిరాని వాళ్ళని అన్నారో, వీడేం సాధిస్తాళ్లే అని హేళన చేశారో, వారే రేపు మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడే రోజు చాలా దగ్గరలోనే ఉంది. అందరూ మీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు. మీ మంచితనానికి, మీ నిజాయితీకి భగవంతుడిస్తున్న అతి పెద్ద బహుమతి ఇది. ఈ అదృష్టాన్ని గర్వంతో కాకుండా చాలా సింపుల్గా 2 చేతులా రిసీవ్ చేసుకోండి. మీ మీద నాకు, ఆ దేవుడికి ఉన్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకండి. మీరు బాగుపడడమే కాకుండా మీ ద్వారా మరో 10 మందికి మంచి జరిగేలా చూసుకోండి. అప్పుడే ఈ అదృష్టానికి ఒక అర్థం ఉంటుంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఆ శ్రీమన్నారాయణుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు చెయ్యాల్సిందల్లా భయం లేకుండా పూర్తి నమ్మకంతో ముందడుగు వేయడమే. వెంటనే కింద కామెంట్స్లో మళ్ళీ ఒకసారి ఓం నమో నారాయణాయ అని రాసి మీ భక్తిని ఆ దేవుడికి తెలియజేయండి. ఈ సుదీర్ఘమైన వీడియో చూశాక మీ మనసుకు కొంచెం ప్రశాంతత అనిపిస్తే, రేపటి మీద మీకు కొండంత ధైర్యం వచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు, తెలిసిన వాళ్లకు, ఎవరైతే కష్టాల్లో ఉండి దారి కనిపించక ఆవేదన పడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి. వాళ్ళకి మీరు చేసిన పెద్ద సాయం అవుతుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించి ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు మంచి మార్గం చూపించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
దానికి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ అందరికీ ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని, మీ జీవితమంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆరోగ్యంతో ఎల్లప్పుడూ పచ్చగా సాగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా చూడాలి. ఎవరూ ఏమీ భయపడవద్దు. మంచి రోజులు వచ్చేశాయి. సెలవండి. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.